హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి యూపీఎస్సీ అన్నమాట. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2026కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసరికి 14 జనవరి 2026 అయితే మనకి ఇష్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా అదే రోజు మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది 14 జనవరి 2026. ఇంకా 3 జనవరి 2026 ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి టెంటేటివ్గా 24th మే 2026 అయితే మనకి కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, పోయిన సంవత్సరం మనకి ఈ యొక్క యూపీఎస్సీ online.gov.inలో మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ద్వారా లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే చేసుకున్నాం అనమాట. పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ చేసుకొని పార్ట్ 3లో ఫీజు ఉన్న వాళ్ళు అయితే అలా ఫీజు పే చేసుకునే ప్రాసెస్ అయితే ఉండేది. అదైతే ఈ సంవత్సరం అయితే చేంజ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. దానికోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతున్నది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఒక డేట్ అయితే ఇచ్చారనమాట. దిస్ పోర్టల్ ఈజ్ ఓన్లీ ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్స్ ఫిల్డ్ సబ్మిటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ 25th మార్చ్ 2025. ఈ 2025 మార్చి 25కి ముందున్నటువంటి అప్లికేషన్ దీంట్లో ఎవరైతే చేసుకున్నా దానికి సంబంధించినటువంటి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రివ్యూ చూసుకోవడానికి కానీ ఇంకా అప్డేట్స్ చూసుకోవడానికి మాత్రమే ఈ యొక్క వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట. ఒక gov.in అనేది. ఇప్పుడు వచ్చేసరికి మనకి NDA 2 కానీ CDS కానీ ఇంకా కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కానీ ఇంకా మనకి అప్కమింగ్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎగ్జామ్స్ కూడాను మనకి కొత్త వెబ్సైటు అలాగే కొత్త రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేంటంటే మనకి ఇక్కడ UPSC online.nic.in అనేది ఇప్పుడు కొత్త యూపీఎస్సీ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట. ఇక్కడైతే మనం యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనం ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కాకుండా అన్ని యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడాను మనకి ఇక్కడ కామన్ అప్లికేషన్ ఫామ్ CAF అనేది ఇప్పుడు కొత్తగా అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. అందరూ కూడాను మొదట ఏంటంటే ఈ CAFని కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఏంటంటే మనకి 4 స్టెప్స్లో అన్ని అప్లికేషన్స్ మనం చేసుకోవచ్చు అనమాట. మొదటి ఏంటంటే క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ యొక్క యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే URN నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. లాగిన్ అయిపోయి తర్వాత ఏం చేయాలంటే కామన్ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ చేసుకుంటే తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇంకా అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి కూడాను 2 minutesలో మీరు అప్లికేషన్ అయితే అన్నీ కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా కామన్ అప్లికేషన్ అనేది అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి కామన్ అనమాట. సపోజ్ మన ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అయినప్పటికీ కూడా ఇంకా కూడా EPFO కానీ అన్నిటికీ కూడాను ఈ CAF అనేది మనకి యూజ్ అనేది అవుతుంది అనమాట. సో మీరు అదైతే క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత అన్ని అప్లికేషన్స్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. ఇదైతే లాగిన్ ఫామ్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు ఇచ్చేసి మన క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వచ్చు. లేదంటే URN నెంబర్ ఉంటుంది అనమాట, పాస్వర్డ్ ఇచ్చేసి కూడా అవ్వచ్చు. లేదంటే కనుక మన ఈమెయిల్ ID పాస్వర్డ్ ద్వారా కూడాను మనం లాగిన్ అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు కనుక అకౌంట్ లేకపోతే కనుక మస్ట్ ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్లిక్ హియర్ టు క్రియేట్ అకౌంట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మనకి అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే టిక్ ఆన్ చేయాలి. ప్రొసీడ్ ఫర్ అకౌంట్ క్రియేషన్ ఉన్నది. మొదట మన అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట. అయితే చేయాలన్నమాట. మొదటి ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి, తర్వాత అన్ని కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైము. అలాగే ఫ్రెండ్స్, ఈ విధంగా 2 times మీ యొక్క యాక్టివ్ వ్యాలిడ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ID అయితే మీరు ఎంటర్ అయితే చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, గెట్ OTP అనాలి. ఈ యొక్క ఈమెయిల్ IDకి OTP వస్తుంది, వెరిఫై అయితే చేసుకోవాలి. ఇలా వచ్చిందనమాట. అండ్ OTP హ్యాస్ బీన్ సెంట్ టు ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ID, ప్లీజ్ చెక్ అండ్ ఎంటర్ ద OTP టు వ్యాలిడేట్. ఓకే అనాలి. ఇక్కడ మనకి బాక్సెస్ వచ్చాయి. ఈ బాక్స్లో OTP ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఈమెయిల్ ID వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని ఓకే అని వచ్చింది. ఫ్రెండ్స్, అదేవిధంగా మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఈ యొక్క క్యాప్చా ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. అదేవిధంగా గెట్ OTP అని ఈ మొబైల్ నెంబర్ కూడా మనం వెరిఫై అయితే చేసుకుంటే ఇక 3rd స్టెప్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే మనకి తర్వాత ఎవరు కూడా దాన్ని ఇచ్చేయకుండా బ్రేక్ చేయకుండా ఉండటానికి కోసం అనమాట. అప్పర్ కేసు A to Zలో ఒక కొన్ని లెటర్స్, అలాగే స్మాల్ లెటర్స్ 0 to 9లో కొన్ని డిజిట్స్, ఒక స్పెషల్ క్యారెక్టర్. ఈ విధంగా మనకి కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక చోట సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. అలాగే ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి.
ఫ్రెండ్స్ మీరు ఇది ఎంటర్ చేయడంతో మీరు స్ట్రాంగ్గా ఉంటే కనుక ఇక్కడ స్ట్రాంగ్గానే వస్తుంది, అది యావరేజ్ అని వస్తుంది అనమాట, ప్రాబ్లం లేదు. కానీ గ్రీన్ కలర్లోకి మారిపోయినాయి అంటే మనం ఇవన్నీ ఫాలో అయ్యామని అర్థం అనమాట. రూల్స్ అన్ని క్రియేట్ పాస్వర్డ్ అనాలి. ఫ్రెండ్స్ మన కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ క్రియేటెడ్ యువర్ అకౌంట్ అని వచ్చింది అనమాట. ఓకే అన్న పాస్వర్డ్తో మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ప్లస్ మన యూఆర్ఎన్ నెంబర్ ఇంకా మనకి అలర్ట్ కాలేదు కాబట్టి మన మొబైల్ నెంబరు, ఓటీపీ లేదంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ మన లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే మన డాష్ బోర్డు కిందకు వచ్చేసామన్నమాట. ఇక్కడ 4 స్టెప్స్లో ఇచ్చారనమాట. మేనేజ్ అకౌంట్ అనమాట, చేంజ్ మై పాస్వర్డ్, మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనమాట. ప్రొసీడ్ ఫర్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ఇందాక చెప్పినట్టుగా యూఆర్ఎన్ నెంబర్ కోసం అయితే ఈ స్టెప్ అనమాట. ఇంకా కామన్ అప్లికేషన్ ఫామ్ అనమాట, ఇది కూడా అన్ని అప్లికేషన్స్కి కామన్ అనమాట. ఇది వచ్చేసరికి ఎగ్జామినేషన్ స్పెసిఫిక్ అంటే 4th మాడ్యూల్ ఏదైతే ఉందో ఇదైతే మనకి సెపరేట్గా సపోజ్ ఎన్డీఏకి ఒక ఎగ్జామ్కి ఒక అప్లికేషన్, అలాగే సివిల్ సర్వీసెస్కి, సిడిఎస్కి, సిఐఎఫ్ఎఫ్కి అలాగే మనకి సెపరేట్గా ఈ 3 మాడ్యూల్స్ మాత్రం కామన్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్ అప్లికేషన్స్ అనమాట. సో ఇది మనం అయితే ఈ 3 స్టెప్స్ని మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ కావాలంటే మార్చుకోవచ్చు, ఈమెయిల్ మార్చుకోవచ్చు, మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. సెకండ్లో అయితే మన యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. ఫోటో ఐడి అనమాట. ఈ విధంగా ఇక్కడ మనకి ఐడెంటిటీ డీటెయిల్స్లో మనకి ఫుల్ నేమ్, మీ నేమ్ కనుక ఒక 3 పార్ట్స్లో కనుక ఉంటే లేదంటే 4 పార్ట్స్లో కనుక ఉంటే ఈ విధంగా అనమాట. ఫస్ట్ నేమ్ అలాగే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే 2 పార్ట్స్లో ఉంటే కనుక ఇక్కడ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇఫ్ యువర్ నేమ్ హ్యాస్ ఓన్లీ 1 పార్ట్ కనుక ఇలాగా ఉంటే ఒకటే కాలం ఫస్ట్ నేమ్లోనే మీ యొక్క ఫుల్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఇక్కడ మనకి జెండర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫాదర్స్ నేమ్, అలాగే మనకి మదర్స్ నేమ్, అలాగే కొంతమందికి నేమ్ చేంజ్ అయితే ఉంటుంది అనమాట, వాళ్ళకి గెజెట్ డాక్యుమెంట్ అయితే కావాలి. అలాగే మనకి మెట్రికులేషన్ బోర్డు డీటెయిల్స్ అనమాట, బోర్డు నేమ్ కావాలి, ఇయర్ ఆఫ్ పాసింగ్ కావాలి, అలాగే మనకి రోల్ నెంబర్ లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి. ఇంకా కూడా మనకి ఆ యొక్క సర్టిఫికెట్ ఏదైతే ఉందో మార్క్స్ మెమోస్తో సహా మనకి స్కాన్ కాపీకి అయితే కావాలన్నమాట. 50 to 300 KB మధ్య ఆ యొక్క నేమ్ అనేది మనకి board_ సర్టిఫికెట్ అనేది పెట్టాలన్నమాట. ఆ యొక్క మెట్రికులేషన్ డాక్యుమెంట్కి మనం board_ సర్టిఫికెట్ అనే నేమ్ పెట్టి ఆ ఫైల్ని మనం 50 నుంచి 300 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసరికి ఆధార్ కార్డ్ అనమాట. ఆధార్ సీడెడ్ ఒక మొబైల్ నెంబర్తో లింక్ అయినటువంటి ఆధార్ కార్డు నెంబర్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆధార్ కార్డు కనుక పెట్టదలుచుకోకపోతే ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఏదైనా మీరు ఇవ్వచ్చు అనమాట. ఇదైతే మనం ID_కార్డ్ అనే యొక్క ఫైల్ నేమ్తో మనం 20 నుంచి 200 KB మధ్య అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో మనకి 3 అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ. ఫస్ట్ ఐడెంటిటీ ప్రొఫైల్, అలాగే మెట్రికులేషన్ అనమాట, మెట్రికులేషన్ బోర్డ్ ప్రొఫైల్, ఆధార్ లేదంటే ఫోటో ఐడితో మనకి యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది, నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఎంటర్ చేయాలి. మిడిల్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అనమాట. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, లేదంటే ఒకటే నేమ్ అయితే ఫస్ట్ నేమ్లో ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే స్టార్ మార్క్ ఇక్కడే ఉందన్నమాట. సో ఎలా అయితే అలాగనమాట ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పైన ఇచ్చినటువంటి మీ యొక్క నేమ్ అనేది 10th మెమోస్ ప్రకారం కనుక ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. సో ఇన్ ద అబోవ్ నేమ్ ద సేమ్ యాజ్ ద నేమ్ ప్రింటెడ్ ఆన్ ద 10th క్లాస్ ఎక్వివలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద బోర్డ్ అనమాట. సో పై నేమ్ కనుక 10th మెమోస్తో మ్యాచ్ అవుతా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ ఈక్వలెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద సో ఎగ్జామినేషన్ అని వచ్చిందనమాట, చెక్ చేసుకోవచ్చు మీరు. ఇంకా కూడాను ఫ్రెండ్స్ జెండర్ మీరు మేలా ఫిమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ చేయాలి మేలా ఫిమేలా అనేది. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట 10th మెమోస్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక సెకండ్ కన్ఫర్మ్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్. ఇంకా ఫాదర్స్ నేమ్ అనమాట 2 times ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ 2 times ఎంటర్ చేయాలి. ఇంకొకరికైనా గార్డియన్ ఉంటే కనుక గార్డియన్ నేమ్ కూడా 2 times ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు.
ఇక్కడ మన విజిబుల్ అవుతున్నాయి అనమాట. మన నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అన్ని కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా మిస్టేక్స్ మీరు ఎంటర్ చేశారనుకుంటే, లేదంటే సబ్మిట్ అయితే చేయొచ్చు. డూ యూ వాంట్ అని అడుగుతుంది అనమాట. అన్ని ప్రాపర్గా ఉంటే ఎస్ అయితే పెట్టుకోవాలి, జాగ్రత్తగా చెక్ చేసుకుని. ఫ్రెండ్స్ మనకి యువర్ ఐడెంటిటీ ప్రొఫైల్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది అనమాట. ఓకే అనాలి. ఇక్కడ మన మెట్రికులేషన్ బోర్డ్ అంటే 10th సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇదైతే మన దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ వాళ్ళకి మనం చూపించాలన్నమాట. కిందకి వచ్చేస్తే మనం 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నారని, ఇండియాలోనా అవుట్ సైడ్ ఇండియానా. సో మనం జనరల్గా ఇండియా కాబట్టి ఇండియా పెట్టుకోవచ్చు, అవుట్ సైడ్ ఎవరైనా ఉంటే అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే 10th క్లాస్ చేశారో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట 2 times. ఇంకా కూడాను బోర్డు నేమ్ అనమాట, మీరు ఏ బోర్డులో చదువుకున్నారో, ఆంధ్రప్రదేశ్ సెకండరీ బోర్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే సిబిఎస్ఈనా ఏంటి, అన్ని బోర్డ్స్ వస్తాయి అనమాట, చెక్ చేసుకోవచ్చు. ఇంకా 10th క్లాస్కి సంబంధించినటువంటి పాసింగ్ ఇయర్ అనమాట, మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ 2 times మెన్షన్ చేయాలన్నమాట పాసింగ్ ఇయర్ ఆఫ్ 10th క్లాస్. ఇంకా సర్టిఫికెట్ నెంబర్ అనమాట, సర్టిఫికెట్ నెంబర్ ఎంటర్ అయితే చేయాలి. ఈ విధంగా సపోజ్ ఏదైతే ఉందో మీ దాంట్లో చూసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా మనం కిందకు వచ్చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్ కూడా మనకి 2 times ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా సర్టిఫికెట్ ఇష్యూ డేట్, సర్టిఫికెట్ ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎప్పుడు దానికి ఇష్యూ చేశారు అనేది ఈ విధంగా అనమాట ఎంటర్ అయితే చేయాలి. అది కూడా సెకండ్ అంటే 2 times మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా గ్రేడ్ సిస్టమ్ లేకపోతే ఇది అనేది సపోజ్ సిజిపిఏ స్కేల్ 10 అయితే తీసుకోవాలి. ఇంకా సర్టిఫికేట్ ఓన్లీ రిక్వైర్డ్ యాజ్ పర్సన్ వేర్ మార్క్స్ నాట్ గివెన్, లేదంటే మీకు ఒక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సిస్టంలో ఉంటే కనుక ఇది తీసుకోవాలన్నమాట. ప్లస్ ఎవరైతే మార్క్స్ లేకుండా గ్రేడ్ సిస్టంలో ఉన్న వాళ్ళకైతే ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఉంటుంది, కన్వర్షన్ ఫార్ములా సర్టిఫికేట్ అయితే కావాలి. పర్సంటేజ్ అయితే డైరెక్ట్గా ఇదైతే తీసుకోవచ్చు. తీసుకుని పర్సంటేజ్ మార్క్స్ ఇక్కడ మనం డైరెక్ట్గా అయితే వేసుకోవచ్చు అనమాట. సపోజ్ కొంతమంది గ్రేడ్ సిస్టమ్ అయితే ఉంటుంది, గ్రేడ్ సిస్టమ్ అయితే కనుక మీకు ఎంత అంటే 10 స్కేల్ అయితే కనుక మీకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మన 10th క్లాస్ ఈక్వల్ బోర్డ్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎలౌడ్ 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ ఈక్వల్ బోర్డ్ సర్టిఫికెట్ ఫైల్ సైజు 50 నుంచి 300 KB మధ్య ఉండాలి. ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి PDF అనమాట. అలాగే ఆ యొక్క ఫైల్ నేమ్ అనేది board_score సర్టిఫికెట్ అని మాత్రమే ఉండాలన్నమాట. మీరు ఏదైతే ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క PDF ఫైల్ యొక్క నేమ్ board_score సర్టిఫికెట్ అని ఉండాలి. చూస్ ఫైల్ అనాలి, సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ అనాలి, అప్లోడ్ అయితే అయిపోతుంది. డైరెక్ట్గా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్లో టిక్ ఆన్ చేయాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇవి ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఈ 2 అయితే అయిపోయాను. ఐడెంటిటీ ప్రొఫైల్ అయిపోయింది, మెట్రికులేషన్ అయిపోయింది. ఆధార్ ఫోటో ఐడి ఉందన్నమాట. మీకు కనుక ఆధార్ కార్డు ఉండి దాని ద్వారా వెరిఫై చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, లేదంటే వర్చువల్ ఐడి ద్వారా చేయాలనుకుంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, లేదా అసలు ఆధార్ కార్డు కాకుండా వేరే దాంతో మీరు చేయాలనుకుంటే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. మన ఆధార్ కార్డు కనుక చూజ్ చేసుకోకపోతే ఇలాగ నోటీస్ అయితే వస్తుంది అనమాట మనకి. ఆధార్ కార్డు లేకపోతే కనుక 1 గంట ముందు అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఎక్కడికి వెళ్ళాలన్నమాట. అదైతే గుర్తుపెట్టుకో. ఆధార్ కార్డు ఉంటే కనుక మీరు తొందరగా అయితే మీ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఓకే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫోటో ఐడి కోసం మనకి వ్యాలిడ్ పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వ్యాలిడ్ పాస్పోర్ట్ కానీ, ఇంకా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఫోటో ఐడి కానీ, ఇంకా 11th క్లాస్ లేదంటే 12th క్లాస్ ఐడి కార్డు కానీ ఏదైనా పర్లేదు, ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకొని ఆ యొక్క నెంబరు, ఆ యొక్క డేట్ మెన్షన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఆ యొక్క డాక్యుమెంట్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఏదైతే మనం కార్డు చూజ్ చేసుకున్నాం ఆ కార్డు అనమాట, దాని నేమ్ వచ్చేసరికి ID_score కార్డ్ అని ఉండాలి. చూస్ ఫైల్ అని చెప్పి అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మనం పాన్ కార్డ్ అయితే ఇలాగ అప్లోడ్ చేయాలి. గైడ్లైన్స్ మన పాస్పోర్ట్ అయితే ఈ విధంగా అప్లోడ్ చేసుకోవాలి. ఓటర్ ఐడి అయితే ఇలాగా, ఇంకా గైడ్లైన్స్ స్కూల్ ఐడి అయితే ఇలాగనమాట. ప్లస్ మనకి ఫోటో ఐడి వచ్చేసరికి JPG ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేసాము, ఈ 3 steps కంప్లీట్ చేసాము. అన్నీ కూడా ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి అనమాట. ఈ 3 steps మనకి ఏదైనా మోడిఫికేషన్స్ కావాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, లేదంటే లాక్ చేయాలంటే లాక్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మనం ఒకసారి కనుక లాక్ అయితే మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ ఉండదట, అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకొని మాత్రమే ఇక్కడ మీరు ఎస్ అయితే పెట్టుకొని సబ్మిట్ అయితే చేయాలి. అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకుని మీరు ప్రొసీడ్ అయితే అవ్వచ్చు, లేదంటే క్యాన్సిల్ చెక్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఉంటే కనుక ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. హిందూ వాళ్ళు మాత్రం నో పెట్టాలి, అందరు అదర్స్ అయితే ఎస్ పెట్టుకోవచ్చు. మదర్ టంగ్ అనమాట మనకి తెలుగు కాబట్టి మనం తెలుగు చూజ్ చేసుకోవాలి. డొమిసైల్ స్టేట్ అంటే మీరు ఎక్కడ బోర్న్ అయ్యారో, మీ ఫాదర్స్ అందరూ ఎక్కడ స్థిర నివాసం ఉన్నారో దాన్ని డొమిసైల్ అంటారు. ఇంకా కూడాను అంటే పర్మనెంట్ రెసిడెంట్ అనమాట, అది మ్యారీడా అన్మ్యారీడా, ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలన్నమాట. ఇంకా ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ బోర్న్ అయ్యారు, ఇండియాలో బోర్న్ అయ్యారు, అవుట్ సైడ్ ఇండియానా చేసుకోవాలి. ఇంకా మీరు ఏ స్టేట్లో బోర్న్ అయ్యారో, ఏ డిస్ట్రిక్ట్లో బోర్న్ అయ్యారో, ఇంకా కూడాను సిటీ అనమాట, ఇంకా పోస్ట్ ఆఫీసు, ఇంకా పిన్ కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. మీరు ఎక్కడైతే బోర్న్ అయ్యారో పుట్టిందనమాట. ఇంకా కూడా ఇక్కడ వాట్సాప్ నెంబరు, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లో మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చిందనమాట. ఫాదర్ ఎలివా అంటే ఉన్నారా ఇప్పుడు, డిసీజులా అని చెప్పేసి డిసైడ్ అయితే డిసీజులు. ఆక్యుపేషన్ ఆయన ఏం చేస్తారనేది, ఫాదర్ అగ్రికల్చరల్ బిజినెస్ ఏంటి, యాన్యువల్ ఇన్కమ్ అనమాట రూపీస్లో రాయాలి. అలాగే నేషనాలిటీ, మీ యొక్క ఫాదర్ నేషనాలిటీ అనమాట. అలాగే మీరు ఆయన ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేయాలి, మీ ఫాదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. డిస్ట్రిక్ట్, మీ యొక్క ఫాదర్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారో, ఏ స్టేట్ నుంచి, ఏ కంట్రీ నుంచి అని. అలాగే మీ యొక్క మదర్స్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకైతే రావాలి. ఇక్కడ మదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. మదర్ ఎలివా, డిసీజ్రా, ఆక్యుపేషన్ అగ్రికల్చరల్ ఏంటి, అది హోమ్ మేకరా ఏంటనేది, ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే జీరో పెట్టేయచ్చు అనమాట. సో ప్రాబ్లం అయితే లేదు. ఇన్కమ్ లేకపోతే మీ యొక్క మదర్ యొక్క నేషనాలిటీ, ఇండియన్ అయితే ఇండియన్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనమాట. ఏ జిల్లాకు సంబంధించిన వారు ఆమె ఎంటర్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మనకి అన్ని కాలమ్స్కి కూడా ఎడిట్ ఆప్షన్ వస్తుంది అనమాట. చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ అయితే చేసుకోండి, ఎందుకంటే తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి. ఏదైతే మీకు సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. ఇంకా మీ క్రీమీ లేయరా, నాన్ క్రీమీ లేయరా. క్రీమీ లేయర్ అయితే మీకు రిజర్వేషన్ ఉండదన్నమాట, నాన్ క్రీమీ లేయర్ అయితేనే మీకు రిజర్వేషన్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఓబీసీ నాన్ క్రీమీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ నెంబరు ఎవరైతే ఇష్యూ చేశారో దాని యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, కలెక్టర్, డిప్యూటీ కమిషనరా ఎవరు ఇష్యూ చేశారనే సర్టిఫికెట్లు అయితే ఉంటుంది. ఏ స్టేట్లో ఇష్యూ చేశారో యొక్క కేటగిరీ సర్టిఫికెట్. ఇంకా కూడా అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఎక్కడైతే వాళ్ళు ఇష్యూ చేశారో అదనమాట. ఇంకా డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ డేట్. అలాగే ఫ్రెండ్స్ ఇంకా మీ యొక్క ఫాదర్ కనుక ఒక సర్వీస్లో ఉండి లేకపోతే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు అయితే కనుక ఏ పోస్ట్ చేశారు ఏంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. మీకు నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టుకోవచ్చు అనమాట. మీ యొక్క ఫాదర్ యొక్క సర్వీస్ గురించి అడుగుతున్నారనమాట. ఇఫ్ యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ సర్వీస్ ఇండికేట్ ద పోస్ట్ హెల్డ్ బై హిమ్. ఇఫ్ రిటైర్డ్ ఇండికేట్ ద లాస్ట్ పోస్ట్ ఏదైతే చేశారు మీ ఫాదర్ అనేది. మీకు నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టేయచ్చు అనమాట. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉంది ఎంటర్ అయితే చేయాలి. ఇంకా కూడా సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది అనమాట ఓబీసీ వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా సెంట్రల్ లిస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో సీరియల్ నెంబర్ ఉంటుంది అనమాట మీ స్టేట్లో, అది నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాలి. దాని ఫైల్ నేమ్ వచ్చేసరికి పీడిఎఫ్లో ఉండాలి. నేమ్ వచ్చేసరికి caste__ సర్టిఫికేట్ ఉండాలి. మీ మదర్ కనుక ఆధార్ కార్డు ఉండి ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో ఆటోమేటిక్గా అయితే ఉంది. టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెట్టిన వాళ్ళకి డీటెయిల్స్ అయితే వాళ్ళు అడుగుతుంది, నో అయితే అవసరం అయితే లేదనమాట. ఇంకా టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క అడ్రస్, మీ యొక్క ఫాదర్స్ అడ్రస్, మీ యొక్క మదర్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా, స్టేట్, డిస్ట్రిక్ట్, టౌన్, సిటీ అని, పిన్ కోడ్ నెంబరు, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ ఎంటర్ చేయాలన్నమాట. ఇది మీకు సంబంధించినటువంటి కరస్పాండెన్స్ అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్ అనమాట. అట్లాగే పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే టిక్ ఆన్ చేసి ఎస్ పెడితే సరిపోతుంది. అట్లాగే నెక్స్ట్కి వచ్చేసి మీకు ఫాదర్స్ డీటెయిల్స్ కూడా అడ్రస్ అనమాట ఎంటర్ చేయాలి, మదర్స్ అడ్రస్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి.
అయితే చేసుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట. హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పిహెచ్డి, పీజీ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందా ఇంటర్మీడియట్ ఏంటి అనేది. సెలెక్ట్ క్వాలిఫికేషన్ ప్రాసెసింగ్ స్టేట్, మీరు ఏ స్టేట్లో అయితే చేసుకున్నారో ఇంటర్మీడియట్. బోర్డు అనమాట, బోర్డు అని ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇది కొంచెం సర్వర్ అనేది స్లోగా ఉంది, ఇప్పుడే కొత్తగా అప్లికేషన్ కాబట్టి మనం ఫస్ట్ చేస్తున్నా నేను. కొంచెం 2 times కొంచెం చెక్ చేస్తే నెమ్మదిగా వస్తుంది అనమాట. కొంచెం మీరు ఓర్పుగా అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీ నేమ్ అనమాట, ఇంటర్మీడియట్కి సంబంధించి సబ్జెక్ట్ అనమాట. అట్లాగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ముఖ్యమైన సబ్జెక్టులు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ ఆల్ యువర్ సబ్జెక్ట్ సెపరేటెడ్ బై కామర్స్, సెపరేటెడ్ బై కామా అంటే కామా పెట్టాలట ప్రతి సబ్జెక్ట్కి. ఆ కామా పెట్టి మీరు ఎన్ని సబ్జెక్టులు అయినా అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఇంటర్మీడియట్ రోల్ నెంబరు, సర్టిఫికేట్ కంప్లీషన్, సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనమాట. అలాగే సిజిపిఏ సిస్టమా లేకపోతే పర్సంటేజ్ మార్క్స్ సిస్టమా అనేది సెలెక్ట్ అయితే చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది. ఇంకా కూడాను మీడియం అనమాట, మీరు ఏ మీడియంలో చదువుకున్నారో ఏంటి అనేది రోల్ నెంబర్ ఎంటర్ యాడ్ అనాలి. ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ తీసుకుంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీటెడ్ ఏంటి అనేది, ఇంజనీరింగ్గా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఏ స్టేట్లో చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు ఎంటర్ అయితే చేయాలి. అట్లాగే ఇది మనం ఎంటర్ చేయకూడదు అనమాట, ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి కొంచెం టైం తీసుకుంటుంది, వస్తాయి. అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్, ఇంకా కాలేజీ నేమ్ ఎంటర్ చేయాలి. అట్లాగే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. బిఏనా బీటెక్ ఏంటనేది అన్నీ కూడా ఇక్కడ మనకి వస్తాయి అన్నమాట. సబ్జెక్ట్ బ్రాంచ్ సబ్జెక్ట్ ఏంటనేది, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఏంటి అనేది అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్, రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా డిగ్రీకి సంబంధించినటువంటి డేట్ అన్నమాట, సర్టిఫికేట్ డేట్. ఇంకా సిజిపిఏ సిస్టమ్, పర్సంటేజ్ సిస్టమ్, ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ మీడియం ఆఫ్ ఇదనమాట, ఏ మీడియంలో చదువుకున్నారో ఎంటర్ చేయాలి. యాడ్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే నో అనమాట అయితే చేసుకోవచ్చు. సబ్మిట్ అయితే అవ్వచ్చు అనమాట. ఎస్ అనాలి. ప్లస్ అలాగే నెక్స్ట్ మనకి అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటే కనుక మీరు ఎస్ పెట్టుకొని డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ప్రైజెస్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ అచీవ్మెంట్స్ ఏదైనా ఉన్నాయి అడుగుతున్నారో పెట్టుకోవచ్చు, లేకపోతే నో అంటే ముందుకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ప్రీవియస్ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రొఫైల్ గురించి మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు ఏదైనా ప్రీవియస్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ నుంచి కనుక రాసుంటే ఇక్కడ మన సివిల్ సర్వీసెస్ మెయిన్స్, ప్రిలిమ్స్, ఇంకా కూడా సిఏ, పిఎఫ్ఐ ఇంకేదైనా ఎగ్జామ్స్ రాశారా గతంలో అని అడుగుతున్నారు అనమాట. రాసుంటే లేకపోతే నో పెడితే సరిపోతుంది. ఇంకా డిబార్మెంట్ అనమాట, జనరల్గా ఎవరికి ఉంటుంది, నో ఉంటుంది. మీరు ఇప్పుడు డిబార్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు, సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఎస్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఆ ఫోటో జేపీజీ ఫైల్ నేమ్ ఫోటో అని ఉండాలి. 20 to 200 KB మధ్య అలౌ చేస్తారు. ఫేస్ బాగా కూడా మనకి నీట్గా విజిబుల్ అవ్వాలి. చూస్ ఫైల్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. గైడ్లైన్స్ కూడా ఇచ్చారు మనకి, ఫోటో ఎలా ఉండాలనేది నీట్గా అనమాట. ఇలా ఉండాలి, ఇలా అయితే ఉండకూడదు. సో మీరు అలాగ జాగ్రత్తగా అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ కూడా 20 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో సిగ్నేచర్ అని ఉండాలి దాని ఫైల్ నేమ్. అప్లోడ్ చేసుకుని సేవ్ అండ్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. అయితే చేసుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట. హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పిహెచ్డి, పీజీ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందా ఇంటర్మీడియట్ ఏంటి అనేది. సెలెక్ట్ క్వాలిఫికేషన్ ప్రాసెసింగ్ స్టేట్, మీరు ఏ స్టేట్లో అయితే చేసుకున్నారో ఇంటర్మీడియట్. బోర్డు అనమాట, బోర్డు అని ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇది కొంచెం సర్వర్ అనేది స్లోగా ఉంది, ఇప్పుడే కొత్తగా అప్లికేషన్ కాబట్టి మనం ఫస్ట్ చేస్తున్నా నేను. కొంచెం 2 times కొంచెం చెక్ చేస్తే నెమ్మదిగా వస్తుంది అనమాట. కొంచెం మీరు ఓర్పుగా అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీ నేమ్ అనమాట,
ఇంటర్మీడియట్కి సబ్జెక్ట్ అనమాట. అట్లాగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ముఖ్యమైన సబ్జెక్టులు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ ఆల్ యువర్ సబ్జెక్ట్ సెపరేటెడ్ బై కామర్స్, సెపరేటెడ్ బై కామా అంటే కామా పెట్టాలట ప్రతి సబ్జెక్ట్కి. ఆ కామా పెట్టి మీరు ఎన్ని సబ్జెక్టులు అయినా అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంటర్మీడియట్ రోల్ నెంబరు, సర్టిఫికేట్ కంప్లీషన్, సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనమాట. అలాగే CGPA సిస్టమా లేకపోతే పర్సంటేజ్ మార్క్స్ సిస్టమా అనేది సెలెక్ట్ అయితే చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది. ఇంకా కూడాను మీడియం అనమాట, మీరు ఏ మీడియంలో చదువుకున్నారు ఏంటి అనేది రోల్ నెంబర్ ఎంటర్ యాడ్ అనాలి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ తీసుకుంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీటెడ్ ఏంటి అనేది, ఇంజనీరింగ్గా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఏ స్టేట్లో చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు ఎంటర్ అయితే చేయాలి. అట్లాగే ఇది మనం ఎంటర్ చేయకూడదు అనమాట, ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి కొంచెం టైం తీసుకుంటుంది, వస్తాయి. అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్, ఇంకా కాలేజీ నేమ్ ఎంటర్ చేయాలి. అట్లాగే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. BA బీటెక్ ఏంటనేది అన్నీ కూడా ఇక్కడ మనకి వస్తాయి అన్నమాట. సబ్జెక్ట్ బ్రాంచ్ సబ్జెక్ట్ ఏంటనేది, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఏంటి అనేది అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్, రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా డిగ్రీకి సంబంధించినటువంటి డేట్ అన్నమాట, సర్టిఫికేట్ డేట్. ఇంకా CGPA సిస్టమ్, పర్సంటేజ్ సిస్టమ్, ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ మీడియం ఆఫ్ ఇదనమాట, ఏ మీడియంలో చదువుకున్నారో ఎంటర్ చేయాలి. యాడ్ అయితే చేసుకోవచ్చు, కూడా మనకి రిజెక్ట్ అవుతుంది అనమాట. సో యాక్సెప్టబుల్ ఫోటో ఏంటంటే, ఫోటో అనేది మనం అప్లోడ్ చేసే ఫోటోలో ఆ యొక్క ఫ్రేమ్లో ఫేస్ అనేది ఎక్కువగా అంటే 75% అయితే కవర్ అవ్వాలన్నమాట. సో ఇలా ఉన్న ఇవన్నీ కూడా మనకి రిజెక్ట్ అవుతాయి అన్నమాట. బ్లర్గా ఉన్న, ఇలాగా ఉన్న, ఫేస్ పూర్తిగా కనపడకపోయినా, ఇయర్స్ అయిపోతున్నా ఇలాగా ఉండాలన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం వైట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇది జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు ఈ యొక్క ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు యువర్ కామన్ అప్లికేషన్ ఫ్రమ్ CAF హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్, మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట.